అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే కాలభైరవుడు ఎలా అవతరించాడు, ఎందుకు అవతరించాడు, భైరవుని రూపం ఏం సూచిస్తుంది అనే అద్భుతమైన పవిత్రమైన కథ గురించి. భైరవుడు అంటే భయపెట్టే దేవుడు కాదు, భయాలు తొలగించే దేవుడు. ఆ జ్ఞానం, పాపం, అహంకారం ఇవన్నీ నశింపజేసే శక్తి ఒక్కసారి చూపించేదే కాలభైరవుడు. ఒకసారి మనం కైలాసంలో ఏం జరిగిందో కథ చెప్పుకుందామా. ఒకసారి కైలాసంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మధ్య లోకంలో ఎవరు శ్రేష్ఠుడు అనే చర్చ మొదలైంది. అప్పుడు బ్రహ్మదేవుడు అహంకారంగా మాట్లాడాడు. ఈ సృష్టిని నేనే తలపెట్టాను, అందుకే నేను గొప్పవాడిని అన్నాడు. అయితే ఆయన మాటల్లో తీవ్రమైన అహంకారం కలిసిపోయింది. ఇక శివుడు మాత్రం శాంతంగా చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. కానీ బ్రహ్మదేవుడి అహంకారం అంతకంతకు పెరుగుతూనే వచ్చింది. ఇక్కడ చిన్న విషయం ఒకటి ఉంది. బ్రహ్మదేవునికి 5 తలలు ఉంటాయి కదా. ఆ 5 తలలో ఒక్కొక్కటి అహంకారంతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. అంతలో శివుడు హెచ్చరించాడు, అహంకారం దేవతలకు సైతం అనర్పం అని. కానీ బ్రహ్మదేవుడు వినలేదు. శివుడు బురుకుటి దగ్గర నుంచి ఒక్కసారిగా ఘోరమైన ప్రకాశం వెలువడింది. ఆ ప్రకాశం నుండి జన్మించాడు కాలభైరవుడు. ఎలా ఆవిర్భవించాడంటే, అసలు ఎలా ఉన్నాడంటే కాలభైరవుడు కృష్ణవర్ణం, ఉగ్రమైన కంటిచూపు, గలంలో భయంకరమైన గర్జన, కపాలమాలను ధరించి రూపం, చేతిలో ఖడ్గం మరియు త్రిశూలం. శివుడి క్రోధ రూపమే భైరవుడు. అయితే ఇది లోకక్షేమం కోసం పుట్టిన క్రోధం. భైరవుడు సుడిగాలి వేగంగా బ్రహ్మదేవుడి వైపు సాగాడు. ఆయన ముందు నిలబడుతూ అన్నాడు, అహంకారం నాశనం కాగలదు. అలా అంటూ బ్రహ్ముని 5 తలలలో ఒకటిని ఖడ్గంతో వేరు చేశాడు. దీనిని బ్రహ్మ శిక్షర్థం అంటారు. అవి నిజానికి శిక్ష కాదు, అహంకారాన్ని హెచ్చరిక. ఆ తలను భైరవుడు చేతితో పట్టుకున్నాడు. ఇది ఆయన చేతికి అంటుకుపోయింది. ఆ పాపం పోవాలంటే ప్రాయశ్చిత్తంగా భిక్షాటన చెయ్యాలి అని దేవతలు అన్నారు. అప్పటి నుంచి భైరవుడు కపాలంలో భిక్ష తీసుకుంటూ సమస్త లోకాలకి పరిభ్రమించారు. శివుడైన ధర్మం ముందు తల వంచి ఉండాలనే ఇది మనకు ఒక సందేశం. ఎంత పెద్ద వాళ్ళైనా తప్పు చేస్తే ఫలితం అనుభవించాలి. చివరికి కాశీ చేరుకున్నప్పుడు బ్రహ్మహత్య పాపం ఆ మనసును వదిలిపోయింది. అక్కడ భైరవుడు కాలభైరవునిగా స్థిరపడ్డాడు. అది కాలభైరవుడు అంటే కాలం మీద ఆధిపత్యం ఉంటే కాలభైరవుడు. ఆయన బాధ్యతలు ఎట్టంటే పుణ్యక్షేత్రాలు సంరక్షణ, కాలచక్రాన్ని కాపాడడం, నియమం, న్యాయం, ధర్మాన్ని నిలబెట్టడం, అహంకారాన్ని తొలగించడం. కాబట్టి ఆయన్ని కాశీ క్షేత్రాధిపతిగా భావిస్తారు. వరాహ, దండనాయక, భైరవ, స్వర్ణకర్షణ భైరవ, అష్టభైరవులు, ఇలా ఎన్నో రూపాల ప్రతిరూపం ఒక రక్షణ శక్తి మాత్రమే. ఇలాగా భైరవుడు ఉగ్ర రూపంలో ఉండడానికి, లోకానికి మేలు జరగడానికి కానీ నాశనం అవడానికి మాత్రం ఎప్పుడు కాదు. ఇంకా అసలు భైరవుని రూపం వెనుక అర్థం ఏమిటంటే, కపాలమాల ఏం సూచిస్తుందంటే జీవితం ఆశీర్వాన్ని గుర్తిస్తుంది. వేగువాహనం అంటే కుక్క, విశ్వాసం, నిజాయితీకి సూచిస్తుంది. ఉగ్రరూపానికి సూచిస్తుంది. ఉగ్రరూపం చెడును నిర్మూలించడానికి సూచిస్తుంది. త్రిశూలం సత్య, రాజస, తమ గుణాలను
నియంత్రణ కోసం సూచిస్తుంది. భైరవుని దర్శనం వల్ల ఏమవుతుందంటే భయం తొలగిపోతుంది, శత్రు భయం పోతుంది, చెడు శత్రు దూరం అవుతాయి, అహంకారం కరిగిపోతుంది, ధైర్యం వస్తుంది. భైరవుణ్ణి ఎలాంటి సమయాల్లో పూజిస్తారంటే సాధారణంగా అష్టమి, కృష్ణాష్టమి రోజుల్లో కాలభైరవుణ్ణి పూజిస్తారు. ముఖ్యంగా కాలభైరవుడికి రాత్రి పూజలు పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే ఆయన రాత్రి రక్షకుడు, జగత్పాలకుడు. భైరవ అవతారాలు మనకు చెబుతున్న గొప్ప విషయం ఏంటంటే అహంకారం క్షణంలో పతనం అవుతుంది. ధర్మం ముందు ఎవరైనా పెద్దవాళ్ళు కూడా తల వంచి చేయాల్సింది, ధర్మాన్ని పాటించాల్సింది. నిజమైన భక్తిని వినయానికి దేవుడు తోడుంటాడు. నిజమైన భక్తికి దేవుడు ఎప్పుడూ తోడుంటాడు. భైరవుడు భయం తొలగించే దైవం. మన మనసుల్లో ఉన్న అహంకారం, అన్యాయం, అజ్ఞానం వంటిని నశింపజేసేది భైరవ తత్వం. ఇలా మనం భైరవుడి గురించి ఇంకా చాలా విషయాలు చెప్పుకోవాలి. భైరవాష్టకం కనీసం రోజు వినలేకపోయినా కనీసం సోమవారం అయినా చదువు వస్తే ఒకసారి పెట్టుకొని చదవండి. లేకుంటే చదువు రాకుంటే ప్రతిరోజు పెట్టుకొని వినండి. ఎక్కువ సోమవారం సాయంత్రం వింటే మైండ్ చాలా రిలాక్సింగ్గా చాలా బాగుంటుంది. ఎంతో ఉన్న కోపం అన్నీ తగ్గిపోయి పీస్ఫుల్ వస్తుంది. నేను ప్రతి సోమవారం దాన్ని పాటించడం వల్ల చాలా చాలా ప్రశాంతత వస్తుంది. ఖచ్చితంగా కాలభైరవ అష్టకం చదవండి, లేకుంటే వినండి. ఇంకా సోమవారం ఎక్కువ లింగాష్టకం కూడా చదవండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే శనివారం గోవిందనామాలు వినండి. అలాగే శుక్రవారం లలితా సహస్రనామం చదవని రాకున్నా వినండి, చాలా ప్రశాంతత ఇస్తాయి. నేను ఇలా పాటించా కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎంతో ప్రశాంతతని, మనలో ఉన్న అహంకారం చెడును తొలగిస్తుంది. ఇంకా మనకు ఎక్కువ చాలా ప్రాధాన్యమైన నామాలు ఏంటంటే సింపుల్గా ఓం నమ శివాయ నామం, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ 2 మంత్రాలు చాలా పవర్ఫుల్. మనలో ఉన్న ఎంత అజ్ఞానాన్నైనా పోగొట్టి జ్ఞానాన్ని ఇస్తుంది. ఇంకా మీకు మనసు బాగాలేకున్నా ఎక్కువగా భగవద్గీత వినండి, చాలా ప్రశాంతతని ఇస్తాయి. మనం కూడా త్వరలో భగవద్గీత తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇంకా ఎన్నో పురాణ గాథలు చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.